ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 ఈ ఫోన్ లాంచ్ అయిన రోజే సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో నేను దీన్ని ప్రీ ఆర్డర్ చేశాను. ఇంచుమించుగా ఒక 1 వీక్గా ఈ ఫోన్ని నా పర్సనల్ ఫోన్గా యూజ్ చేస్తున్నా. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు ఆర్డర్ పెట్టానంటే యాక్చువల్గా ఇది 7 కలర్స్లో వస్తుంది. వాటిలో ఈ ఐస్ బ్లూ, నేవీ బ్లూ, సిల్వర్, మింట్ ఈ 4 కలర్స్ మాత్రమే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దొరుకుతున్నాయి. అండ్ ఎక్స్ట్రాగా బ్లూ, బ్లాక్, కోరల్ రెడ్, పింక్ గోల్డ్ ఈ 3 కలర్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ సామ్సంగ్ వెబ్సైట్ అని ఒక 3 కలర్స్ తీసుకొచ్చారు. అయితే ఆ రిమైనింగ్ కలర్స్ అని నాకు రొటీన్ అనిపించినాయి. అన్ని ఆల్రెడీ చూసిన కలర్సే. ఈ కోరల్ రెడ్ మాత్రం కొంచెం యూనిక్గా అనిపించింది. అందువల్ల నేను ఈ కలర్ని ప్రీ ఆర్డర్ చేశాను. ఇది కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది, కొంతమందికి అస్సలు నచ్చట్లా. బట్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది ఈసారి రావడమే బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. యాక్చువల్గా S24కి S25కి పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. అందులో Exynos 2100 ప్రాసెసర్ ఉంటుంది, దీనిలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు 8GB ర్యామ్ 128GB ఉండేది. ఈసారి బేస్ మోడలే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి ఒక 5 grams వెయిట్ తగ్గింది అంతే. ఇంకా రిమైనింగ్ హార్డ్వేర్ అంతా కూడా సేమ్ సామ్సంగ్ S24 ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. పెద్ద నోటిసబుల్ చేంజెస్ ఏమి ఉండవు అనమాట. అయితే ఈ ఫోన్ ప్రైస్ ఏకంగా 80,000 రూపాయలు పెట్టారు. అండ్ 10,000 రూపాయలు కార్డ్ ఆఫర్ మీకు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది. సో మీకు బేస్ మోడల్ 70,000కి వస్తుంది. 70,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ని కొనొచ్చా లేదా, దీని ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. చూడగానే అర్థమైపోద్ది లోపల కంటెంట్స్ ఏ ఉండవు. లోపల మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని పేపర్ వర్క్స్ ఉంటాయి, అండ్ ఒక Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా బాక్స్లో ఏముండవు, ప్రీ ప్లేట్ స్క్రీన్ గార్డ్ కూడా ఉండదు, సపరేట్గా ఇచ్చుకోవాలి. అండ్ ఇది 25 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా మీరు సపరేట్ కొనుక్కోవాలి, బాక్స్లో ఉండదు. అండ్ కేస్ కూడా బాక్స్లో ఉండదు, ఇది నేను సపరేట్ కొనుక్కున్నా. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఏ ఫీచర్స్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, ఇక్కడ పైన ఐకార్డ్స్లో వేస్తాను. ఈ వీడియో చూసాక ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో నేను ఏ ఫీచర్స్ గురించి ఏం మాట్లాడట్లా, లెంత్ ఎక్కువైపోద్ది. ఏ ఫీచర్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. కమింగ్ టు డిజైన్ ఎగ్జాక్ట్గా తరతరాలుగా సామ్సంగ్ S సిరీస్ ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటుంది. నిలువుగా 3 కెమెరాస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది సామ్సంగ్ ఫోన్స్ అన్ని చూడడానికి ఈ విధంగానే ఉంటాయి. కాకపోతే కెమెరా మాడ్యూల్ సైజ్ మాత్రం లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దవేనే అనమాట. ఇంకా తప్పితే మీకు ఫిజికల్ డిఫరెన్స్ ఏం కనిపించదు, సేమ్ ఓల్డ్ డిజైన్. అండ్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, మ్యాట్ ఫినిషింగ్, మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లా. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వెయిట్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కాంపాక్ట్ ఫోన్. ఇది జస్ట్ 164 grams వెయిట్ ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఫోన్. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.1 inch ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ చాలా మంది 70,000 పెట్టినప్పుడు 1.5K డిస్ప్లేనో 2K డిస్ప్లేనో ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ ఫోన్ చాలా కాంపాక్ట్ సైజ్ కాబట్టి మీకు అంత రిజల్యూషన్ డిస్ప్లే అవసరం లేదు. ఫుల్ HD డిస్ప్లే ఇచ్చినా 1.5K ఇచ్చినా మీకు అంత నోటిసబుల్ డిఫరెన్స్ ఉండదు అనమాట. ఒకవేళ మీకు డిస్ప్లే సైజ్ పెద్దది అనుకోండి, 6.7 inches 6.9 inches ఉంటే మీకు అప్పుడు ఫుల్ HD డిస్ప్లేకి 1.5K డిస్ప్లేకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. బట్ ఈ సైజ్ డిస్ప్లేకి 1.5K అవసరం లేదు, ఫుల్ HD ఇస్ ఎనఫ్. ఒకవేళ 1.5K ఇచ్చినా కూడా బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోద్ది. దీనిలో ఇచ్చింది కూడా 4000 mAh బ్యాటరీ కాబట్టి ఈ ఫోన్ కి ఫుల్ HD డిస్ప్లే ఇవ్వడమే కరెక్ట్. డిస్ప్లే గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ AMOLED డిస్ప్లే ఎక్సలెంట్ ఉంటుంది, వంకపెట్టడానికి లేదు. కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ చాలా పంచి కలర్స్ వస్తుంటాయి, ఎక్సలెంట్ ఉంటుంది డిస్ప్లే. ఇది HDR సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో అప్ టు 4K వీడియోస్ చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. కమింగ్ టు బ్రైట్నెస్, ఇది ఇండోర్ లో అప్రాక్సిమేట్ గా 900 nits దాకా వస్తుంది బ్రైట్నెస్. కాకపోతే ఒకవేళ మీరు అవుట్డోర్కి వెళ్తే ఆ 900 nits అనేది సరిపోదు. అప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలో ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే బ్రైట్నెస్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఆన్ చేస్తే అప్రాక్సిమేట్ గా 1500 nits బ్రైట్నెస్ వస్తుంది. ఈ 1500 nits అనేది ఎనఫ్, మీకు అవుట్డోర్ సన్లైట్ విజిబిలిటీ ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా బ్రైట్నెస్ పెట్టుకుంటే డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్, మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ 2800 nits వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. డిస్ప్లేలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సెట్టింగ్స్ లో సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళి బూస్ట్ డైలాగ్ అండ్ లౌడ్నెస్ నార్మలైజేషన్ ఈ 2 ఎనేబుల్ చేసుకుంటే సౌండ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తుంది. స్పీకర్స్ అయితే చాలా లౌడ్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. చాలా ఏళ్ళకి బేస్ మోడల్ సామ్సంగ్ S సిరీస్ లో బేస్ మోడల్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనం చూస్తున్నాం. కాకపోతే ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ. వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్ కోసం దాన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసుకున్నారు అంతే. దీని AnTuTu బెంచ్మార్క్ స్కోర్ ఇంచుమించు 2 million స్కోర్ చేస్తుంది. కాకపోతే ఈ 8 ఎలైట్ ప్రాసెసర్ అప్ టు 2.8 million దాకా కూడా వెళ్ళదు స్కోర్. వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేయడం వల్ల స్కోర్స్ అయితే అంత రాలేదు. అండ్ గీక్బెంచ్ స్కోర్ స్ట్రీమ్ చూడొచ్చు, మల్టీ కోర్ లో బాగా స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటల్ టెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం హెవీగా థ్రోటల్ అయింది. సరే, ఇవన్నీ బెంచ్ మార్క్సే, ఇన్ని పక్కన పెట్టేద్దాం. జనరల్ యూసేజ్ లో ఎవరైతే ప్రొఫెషనల్ యూసేజ్ కోసం ఈ ఫోన్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ఫోన్ అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వెరీ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జనరల్ యూసేజ్ లో అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు. కమింగ్ టు గేమింగ్, ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో ఇందులో ప్రస్తుతానికి BGMI 90 FPS సపోర్ట్ ఉంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ మాత్రమే ఉంది, అల్ట్రా ఎక్స్ట్రీమ్ లేదు. 120 FPS మోస్ట్లీ అప్డేట్ లో ఇవ్వచ్చు, ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. 120 FPS కూడా దీనిలో వస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ స్ట్రక్ అవడం కానీ ఫోన్ హీట్ అయినప్పుడు CPU థ్రోటల్ అవడం కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. వెరీ బటర్ స్మూత్ గేమ్ ప్లే. గేమ్ ఆడుతున్నప్పుడు అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే స్క్రీన్ చిన్నది కాబట్టి 6.1 inch డిస్ప్లే కాబట్టి మీరు 4 finger క్లా ఇట్లా
ఇట్లా BGMI 4 ఫింగర్ క్లా ఆడుతున్నప్పుడు ఫింగర్స్ ఆల్మోస్ట్ ఒక 50% డిస్ప్లేని కవర్ చేస్తుంది. ఇటు ఒక 25%, అటు 25%. 50% డిస్ప్లే మొత్తం మీ ఫింగర్స్ వచ్చేస్తున్నాయి, చిన్న డిస్ప్లే కాబట్టి. గేమ్స్ దీనివల్ల మీరు అంత ఎఫిషియెంట్ గా ఆడలేరు, అక్కడ బ్లాంక్ స్పాట్స్ ఎక్కువైపోతుంటాయి. సో గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు S25+ కి వెళ్ళిపోండి, అది పెద్ద డిస్ప్లే, దానిలో మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ దీనిలో ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఏం తక్కువ లేదు, చాలా బాగుంది. కాకపోతే డిస్ప్లే చిన్నది కాబట్టి మీ చేతులు ఒకవేళ పెద్ద అయితే మాత్రం మీరు అంత బాగా గేమ్స్ ఆడలేరు. ఒకవేళ మీ చేతులు చిన్నవే, నాకు చిన్న డిస్ప్లే ఫోన్ అలవాటు అనుకుంటే ఓకే తీసుకోవచ్చు. అండ్ పెద్దగా హీటింగ్ కూడా నోటీస్ చేయలేదు. BGMI కంటిన్యూస్ గా ఒక 2 hours ఆడిన తర్వాత పీక్ టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ 37.5 38 degrees దాకా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మాక్సిమం 40 degrees అంతే, ఎక్కువ రీచ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ ఇది వింటర్ కాబట్టి 40 degrees అంటే ఓకే, బట్ సమ్మర్ లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, ఒక 43 44 దాకా వెళ్ళొచ్చు. బట్ హీట్ అయినా కూడా ఫోన్ అయితే ఎక్కడ త్రోట్లు అవ్వట్లా. CPU పర్ఫార్మెన్స్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ ఎవరు, మీరు సెపరేట్ గా 25 watts ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. ఇదంతా ఒక 1500 రూపాయలే ఉంటుంది ఛార్జర్. దీంతో ఈ ఫోన్ ఛార్జ్ చేస్తే ఇంచుమించు అరగంటలో 50% ఛార్జ్ చేస్తుంది, 0 to 50. అండ్ ఒక గంట సేపులో 0 to 90% ఛార్జ్ చేస్తుంది. అండ్ 90 to 100 ఆ 10% ఎక్కడానికి మాత్రం అప్రాక్సిమేట్ గా ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఓవరాల్ గా 0 to 100 కి అప్రాక్సిమేట్ గా 1 hour 18 minutes దాకా పట్టింది. సరే తక్కువ 1 hour 20 minutes అనుకోండి. ఇది కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఈ జనరేషన్ లో వేరే బ్రాండ్స్ లో 100 watts ఛార్జింగ్ 120 watts ఛార్జింగ్ వస్తున్నప్పుడు లింకా 25 watts ఛార్జింగ్ పెట్టుకొని ఫుల్ ఛార్జ్ అవడానికి గంటన్నర పట్టడం ఏందో నాకు అర్థం కాల. మీకు OnePlus 13 లాంటి ఫోన్స్ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉన్నా కూడా వితిన్ 30-35 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఆ విషయంలో మాత్రం దీనిలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఛార్జింగ్ స్పీడ్ చాలా స్లో ఉంది. సరే బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, నేను యూజ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ గా 6.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఒక 3 గంటలు ప్రైమ్ లో సినిమా చూసాను, ఒక 1 hour యూట్యూబ్ లో వీడియోస్ చూసాను, అండ్ BGMI 1 hour ఆడాను, కెమెరాస్ ఒక 1 hour ఆడాను. గట్లా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పోయింది, 6.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇక్కడ మేజర్ గా బ్యాటరీ లాగేసింది గేమ్ ఆడేటప్పుడు. BGMI 1 hour గేమ్ ఆడినప్పుడు 20% బ్యాటరీ డ్రాప్ అయింది, అండ్ కెమెరా 1 hour వాడినప్పుడు 25% బ్యాటరీ డ్రాప్ అయింది. సో ఇవి మాత్రం కొంచెం ఎక్కువ బ్యాటరీని లాగేస్తున్నాయి. బట్ మీ జనరల్ టాస్క్ లో మాత్రం పెద్దగా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వట్లా. ఒకవేళ నేను పెద్దగా గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు ఈ బ్యాటరీ లైఫ్ మీకు ఈజీగా ఒక 6.5 hours అయితే ఈజీగా వస్తుంది. బట్ ఒక ఫుల్ డే అయితే రాదు, ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఐ మీన్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, దీనిలో 3x ఆప్టికల్ జూమ్ ఫోటోస్ తీసుకోవచ్చు, ఇది కూడా OIS సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో కొత్తగా లాక్ ఫీచర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఐఫోన్ ప్రో మోడల్స్ లో ఉంటుంది ఈ లాక్ ఫీచర్. ఈ లాగ్ లో మీరు 8K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. మంచిగా కలర్ గ్రేడింగ్ చేసుకుంటే మీకు చాలా మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి. కమింగ్ టు డే లైట్, ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఫోటోస్ బాగానే వస్తున్నాయి. లైటింగ్ ఉంటే 1x ఫోటోస్, 2x ఫోటోస్, 3x ఫోటోస్ అన్ని బాగానే వస్తున్నాయి. ఈవెన్ దీన్ని 10x 20x 30x వరకు జూమ్ చేసుకోవచ్చు. 30x ఫోటోస్ మాత్రం వెరీ సాఫ్ట్ వచ్చేస్తున్నాయి, వెరీ యావరేజ్. జస్ట్ అక్కడ ఏముందో కనిపిస్తుంది కానీ డీటెయిల్స్ అంతగా లేవు. బట్ 1x ఫోటోస్, 2x ఫోటోస్, 3x ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా 1x 2x 3x 5x ఈ పోర్ట్రేట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్ గా 3x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి, టెలిఫోటో కెమెరా కాబట్టి. కాకపోతే మీరు ఏ ఫోటో అయినా సరే జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ ఉండవు, అంత షార్ప్నెస్ కానీ అంత డీటెయిల్స్ కానీ ఉండవు, కొంచెం సాఫ్ట్ అయిపోయినట్టు ఉంటుంది. బట్ జూమ్ అవుట్ లో చూస్తే మీకు ఫోటోస్ చాలా బాగా కనిపిస్తాయి. ఈవెన్ దీనిలో మీరు 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది, వంగబట్టడానికి లేదు. అండ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంది, కాకపోతే స్టెబిలైజేషన్ మీకు 2K రిజల్యూషన్ వస్తుంది. నార్మల్ రికార్డ్ చేస్తుంటే UHD అని చూపిస్తుంది, ఇది 4K 2K అని చూపిట్లా UHD అని చూపిస్తుంది. UHD అంటే 4K. ఒకవేళ మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేయగానే ఇది QHDకి మారిపోతుంది. UHD అంటే 2K రిజల్యూషన్. సో కొంచెం వీడియో క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. స్టెబిలైజేషన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఈవెన్ వైడ్ యాంగిల్ లో కూడా 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే యావరేజ్ ఉంది, అంత గొప్పగా లేదు. అండ్ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 3x లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా చాలా బాగుంది, డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. అండ్ 4K 30 FPS లో బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు, నార్మల్ కెమెరాతో తీసుకోవచ్చు. అండ్ 3x టెలిఫోటో కెమెరాతో కూడా బొకే వీడియోస్ తీసుకోవచ్చు. రెండు కూడా క్వాలిటీ బాగానే ఉంది. కమింగ్ టు లో లైట్, మీరు మాల్ కండిషన్ లో కానీ జిమ్ కండిషన్ లో కానీ ఫోటోస్ తీసుకున్నప్పుడు వైడ్ యాంగిల్ 1x 2x 3x అన్ని బాగానే వస్తున్నాయి. బట్ ఏ జూమ్ చేసినా మీకు అంత డీటెయిల్స్ లేవు, సాఫ్ట్ అయిపోతున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా అంతే, 1x పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్స్ 3x పోర్ట్రేట్స్ 3x పోర్ట్రేట్స్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ 5x పోర్ట్రేట్స్ మళ్ళీ సాఫ్ట్ అయిపోతున్నాయి, వెరీ సాఫ్ట్ అయిపోతున్నాయి. అండ్ నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్ లో సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం వైడ్ యాంగిల్ ఫోటోస్ 1x 2x 3x అన్ని కూడా బాగానే వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3x 5x అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ 3x పోర్ట్రేట్స్ అయితే చాలా బెటర్ వస్తున్నాయి. కాకపోతే వీడియో 4K 60 FPS రికార్డ్ చేస్తే పర్లేదు, బాగానే వస్తుంది, కొంచెం స్టేబుల్ గానే వస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తారో 2K 60 FPS లో వీడియో క్వాలిటీ అయితే బాగాలేదు, ఫుల్ చీకటి అయిపోతుంది, డార్క్ గా వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ టెలిఫోటో కెమెరాతో 3x లో 4K 60 FPS లో రికార్డ్ చేసుకుంటే వీడియో అయితే బాగా అట్లా ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, ఫస్ట్ గా వస్తుంది. టెలిఫోటో కెమెరా వీడియో బాగాలేదు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా వీడియో కూడా బాగాలేదు, 4K 60 FPS లో మొత్తం నాయిస్ వచ్చేస్తుంది. అండ్ బొకే వీడియో 4K 30 FPS
FPS లో ఇది కొంచెం పర్లేదు, బానే ఉంది, కొంచెం బ్రైట్ గా వస్తుంది, కాకపోతే కొంచెం షేక్ అవుతుంది, స్టెబిలైజేషన్ లేదు. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. డే లైటింగ్ లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. హెచ్ డిటెక్షన్ కానీ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ బానే ఉంది. అండ్ వీడియో 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే వంక పెట్టట్లేదు, చాలా బాగుంది వీడియో క్వాలిటీ. అండ్ ఈవెన్ బొకే వీడియోస్ కూడా 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియోస్ కూడా హెచ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ లో లైట్ లో మీరు ఫోటోస్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ లైట్స్ ఏమైనా ఉన్నా కూడా హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రంట్ కెమెరాతో చాలా బాగా వస్తున్నాయి. అండ్ నైట్ టైం కూడా లైటింగ్ బాగుంటాయి, సఫిషియెంట్ లైటింగ్ ఉంటే ఫోటోస్ బాగానే వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఈవెన్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కాకపోతే మీరు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు 4K 60 FPS లో ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, అంత వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. అండ్ బొకే వీడియో కూడా అంతే 4K 30 FPS లో అది కూడా కొంచెం నాయిస్ ఎక్కువ తీసుకుంటుంది. ఓవరాల్ గా కెమెరాస్ ఎలా ఉన్నాయంటే మీరు ఒకవేళ నైట్ టైం ఫోటోస్ తీసుకునేటప్పుడు మాత్రం ఫోటోస్ పర్లేదు, కానీ వీడియోస్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బాగాలేవు. నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్లో లేదంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అనుకుంటే మీకు ఫోటోస్ వీడియోస్ బాగా రావు. బట్ లైటింగ్ బాగుంటే మాత్రం మీకు ఫోటోస్ వీడియోస్ అదరగొట్టేస్తుంది. ఇంకేదైనా అప్డేట్స్ ఇచ్చి ఇంకా దీన్ని బెటర్గా చేసినా కూడా మంచిదే. బట్ లైటింగ్ బాగుంటే అన్ని కెమెరాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ లో లైటింగ్ లో మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 7.2తో వస్తుంది అండ్ Android 15తో వస్తుంది. వీళ్ళు ప్రామిస్ చేయడం 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. మంచి మూవీ ఇది. యాక్చువల్గా ఈ One UI 7.0 మీకు చాలా ఫ్లూయిడ్ ఉంది, చాలా స్మూత్ ఉంది. ఇంతకుముందు సామ్సంగ్ ఫోన్స్ లో One UI 6 వాడు ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది డిఫరెన్స్. చాలా ఫ్లూయిడ్ ఉంది, చాలా స్మూత్ ఉంది. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ కానీ ఫీచర్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే చాలా విషయాల్లో ఐఫోన్ ని కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. రైట్ సైడ్ నుంచి కింద కంటే కంట్రోల్ ప్యానల్, లెఫ్ట్ సైడ్ నుంచి కింద కంటే నోటిఫికేషన్ ప్యానల్, ఇవన్నీ ఐఫోన్ మనం చూసినవే. ఆ కంట్రోల్ ప్యానల్ ఉన్న ఐకాన్స్ ఇవన్నీ కొంచెం ఐఫోన్ కి సిమిలర్ గా అనిపిస్తాయి. అండ్ ఈవెన్ ఐఫోన్ లో డైనమిక్ ఐలాండ్ అని ఇచ్చారు కదా పైన, ఈసారి వీళ్ళు కింద తీసుకొచ్చారు నౌ బార్ అని చెప్పారు. వీళ్ళు కింద మీకు ఏదైనా టైమర్ రన్ చేస్తున్నా, స్టాప్ వాచ్ రన్ చేస్తున్నా, ఏదైనా యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తున్నా అవన్నీ కింద నౌ బార్లో వస్తాయి అనమాట. సేమ్ డైనమిక్ ఐలాండ్ ఎలాగో ఈ నో బార్ కూడా అలాగే. బట్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు, చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ జస్ట్ అలా టచ్ చేయగానే అన్లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్కడ నాకు ఇష్యూ రాలేదు. అండ్ దీనిలో NFC సపోర్ట్ ఉంటుంది. IP68 రేటింగ్ మాత్రమే, IP69 లేదు, 68. అఫ్ కోర్స్ దీన్ని డైరెక్ట్ గా వాటర్ లో ముంచొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే జెట్స్ కొట్టద్దు, ట్యాప్ కింద పెట్టడం ఇట్లాంటివి చేయొద్దు. అండ్ ఇది USB 3.2 టైప్ సి పోర్ట్ తో వస్తుంది. మీరు డైరెక్ట్ గా ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా స్ట్రీమ్ చేసుకోవచ్చు గేమ్స్ ఆడే వాళ్ళకి. అండ్ ఇది eSIM సపోర్ట్ తో వస్తుంది. ఒకవేళ మీరు eSIM వేసుకోవాలనుకున్నా దీనిలో ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఏ ఫీచర్స్ మీద సపరేట్ గా ఒక వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు 2 మోడల్స్ తీసుకొచ్చారు. 12GB RAM 256GB మోడల్ 80,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 512GB స్టోరేజ్ 92,999 లాంచ్ చేశారు. అండ్ HDFC క్రెడిట్ కార్డ్ మీద 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. లేకపోతే ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టారనుకోండి 11,000 అడిషనల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆ ఫోన్ రేట్ ఎంతో దానికన్నా 11,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. కాకపోతే ఈ ఆఫర్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఈఎంఐలో అవ్వదు అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా రాదు. ఏదర్ క్రెడిట్ కార్డ్ కానీ ఎక్స్చేంజ్ బోనస్ కానీ రెండులో ఏదో ఒకటే క్లెయిమ్ చేసుకోగలం. ఎలా చూసుకున్నా ఒక 10,000 తగ్గినా కూడా 12GB RAM 250GB మోడల్ 70,000 రూపాయలకు వస్తుంది. 70,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనొచ్చా అంటే, సో ఎవరికైతే ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలో, ప్రొఫెషనల్ యూసేజ్కి వాడుకోవాలనుకుంటారో వాళ్ళకి ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఎవరైతే గేమింగ్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వరో వాళ్ళకి ఫోన్ బెస్ట్ ఆప్షన్. అఫ్ కోర్స్ గేమింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వరంటే దీని గేమ్స్ ఆడలేమని కాదు, ఆడొచ్చు. కాకపోతే చిన్న డిస్ప్లే కాబట్టి మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, అక్కడే నేను చెప్పేది. అఫ్ కోర్స్ దీన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ ప్రొఫెషనల్ యూసేజ్కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, కొంచెం పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే S25 వెళ్ళిపోవచ్చు. దీనికి దానికి ఓన్లీ బ్యాటరీ అండ్ డిస్ప్లే సైజ్ రెండే మారుతాయి, మిగతా అన్ని సేమే. S25 వెళ్ళిపోవచ్చు. బట్ మీరు వెయిట్ చేయాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఇయర్ అండ్ సేల్స్ లో ఈజీగా 50,000 లోపు వచ్చేస్తుంది, 40,000 అలా వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి ఇది బెస్ట్ ఆప్షన్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, లేదు వెయిట్ చేయాలనుకుంటే సేల్స్ దాకా వెయిట్ చేయండి, మీకు చాలా మంచి వాల్యూకి ఈ ఫోన్ వస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్. జై హింద్.